కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనే నినాదంతో సోమవారం జగిత్యాలలో జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చందుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం చందుర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్లయ్య మాట్లాడుతూ కేవలం 2.5 సంవత్సరాల కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబావుట ఎగరవేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయని, జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చందుర్తి మండలంలోని 19 గ్రామాల నుంచి సుమారు 1000 మందిని జగిత్యాల సభకు తరలిస్తున్నట్లు తెలిపారు ఎల్లయ్య. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు చిలుక పెంటయ్య, తిప్పని శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, నాయకులు బైరగొని రమేష్, దుమ్ము ఆనంద్, దీకొండ తిరుపతిరావు, లింగంపల్లి రాములు, మర్రి రాములు, పోతరాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్, విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్. కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనే నినాదంతో రేపు జగిత్యాలలో జరగనున్న జగిత్యాల జైత్రయాత్రకు తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు రానున్నారు. ఈ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి శుభతరుణంలో గౌరవనీయులు చిరిమెడ లక్ష్మీనరసింహారావు గారి ఆదేశం మేరకు చందుర్తి మండలంలోని 19 గ్రామాల నుంచి కార్యకర్తలు, తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు సుమారు 1000 మంది తరలివచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇలాగే భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీని రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ సభకు ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి వెహికల్లు ఇతరత్ర అన్నీ ఏర్పాటు చేయడమైంది. కాబట్టి ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి రేపు జరగనున్నటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయగలరని పేరు పేరున కోరుతూ జై తెలంగాణ.